హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ అవిసె గింజల పొడి. అవిసె గింజలతో ఇలా ఎప్పుడైనా పొడిని ట్రై చేసి చూసారా? చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా రోజుకు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడిని తినడం ద్వారా క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యాన్ని పెంచి కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న అవిసె గింజలతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టపడి తినేలా పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా అవిసె గింజలను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు అవిసె గింజలను వేయండి. ఇలా అవిసె గింజలను వేసిన తర్వాత స్టవ్ని మీడియంలో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. అవిసె గింజలను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. అవిసె గింజలను ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పండి 2 నుంచి 3 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే సరిపోతుంది. అవిసె గింజలు చక్కగా ఫ్రై అయి ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడు వేరొక ప్లేట్లోనికి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత అదే ప్యాన్లోనికి 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముందుగా అవిసె గింజలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపప్పు, అదే కప్పుతో 1/2 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. పప్పులు ఇలా కొలుచుకొని తీసుకుంటేనే పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. ధనియాలను వేయడం ద్వారా కారపొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పప్పులను ధనియాలను పోపులోకి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని తొడిమలన్నింటినీ తీసేసి ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. ఎండుమిర్చిని వేసిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును కూడా పోపులోకి వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన పోపు మొత్తాన్ని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత కారాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన అవిసె గింజలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త కచ్చా పచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న అవిసె గింజల పొడి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా పొడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కారం పొడి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. కారాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి, రుచికి తగినంత సాల్ట్ను వేసి కారం మొత్తం కలిసేలా బాగా కలిపి మళ్ళీ మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. కారం పూర్తిగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా వెల్లుల్లిని సాల్ట్ని వేసుకొని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోవడం ద్వారా కారం ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కారపొడులను ప్రిపేర్ చేసినా ఇలా లాస్ట్గా సాల్ట్ని వెల్లుల్లిని వేసుకోండి.
అంతే, సింపుల్గా టేస్టీగా అవిసె గింజల పొడి రెడీ. ఇలా రెడీ అయిన అవిసె గింజల పొడిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 నుంచి 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ అవిసె గింజల పొడిని కేవలం రైస్తోనే కాకుండా దోశపై చల్లుకోవడానికి కానీ లేదా చపాతీతో ఇడ్లీతో సర్వ్ చేసుకోవడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ కారప్పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే ఈ కారప్పొడిని రైస్తో సర్వ్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అవిసె గింజల కారప్పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.